యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దామండి. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, ఈ పునరుద్ధాన దినమందు మీ సాన్నిధులు మేము ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించటకు, స్తుతించటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు, నూతన యెరూషలేములో ఉన్నటువంటి ఈ కుటుంబములు, ఈ బిడ్డలు, ప్రభువా సంఘము, నీ బిడ్డలందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధనలో మీరు మా మధ్యలో ఉండి తోడుగా ఉండి నడిపించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము మాకు వెలుగు, అది జీవము, జ్ఞానము, స్వస్థత, విడుదల. కాబట్టి నీ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతను మాకును ఈ సంగమునకును పరిశుద్ధాత్మ మీరు దయచేసి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకి అనేక వాగ్దానాలు ఇచ్చినప్పటికీ, మనకి విమోచన క్రయధనముగా తన రక్తమునిచ్చినప్పటికీ, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడి మనకు జీవముగా, వెలుగుగా, మార్గముగా, సత్యముగా, మన సంరక్షకుడుగా, రక్షకుడుగా, పునరుద్ధానుడుగా మన పక్షాన ఉన్నప్పటికీ కూడా అనేక మంది క్రైస్తవుని యొక్క జీవితంలో అనేక విషయాల్లో వాళ్ళు భౌతికమైన విషయాల్లో, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఓటమి చెందుటకు గల కొన్ని కారణాలని నేను మీతో ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము తిరిగి జన్మించామో, అప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలుగా తిరిగి జన్మించాము, ఆత్మ మూలముగా తిరిగి జన్మించామని అర్థం. ఆత్మ మూలముగా ఎప్పుడైతే తిరిగి జన్మించామో, ఆత్మ సంబంధులైనటువంటి దేవుని యందు విశ్వసించిన వారికి, అనగా దేవుని బిడ్డలకు, దైవ విరోధి అనే ఒకడున్నాడని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకములో వెలుగు, చీకటి ఎలా ఉన్నదో, దైవము, దైవ విరోధి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క ఉద్దేశములు, ఆలోచనలు అవి మంచివి, అవి ఎల్లప్పుడూ జీవమునిచ్చే విధంగానే ఉంటాయి. కానీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, వాడు దోషకుడు, హింసకుడు, హానికరుడు, దొంగ, అబద్ధమునకు జనకుడు, హత్య చేయువాడు అని ప్రభువే స్వయంగా అపవాది యొక్క గుణమును గురించి, వాడి నేచర్ను గురించి చెప్పాడు. కాబట్టి కీడు అనేటువంటిది, నష్టము అనేటువంటిది అది దేవుని మూలముగా కలిగేది కాదు. కానీ దైవ విరోధి యొక్క తంత్రములలో మనము చిక్కుకొనుట ద్వారా, దైవ విరోధి యొక్క అబద్ధములలో, దైవ విరోధి యొక్క నడిపించేటువంటి మోసపు మార్గములలో మనము మానసికంగా అలా చిక్కుబడి నడుచుకున్నట్టు ద్వారా, అలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ద్వారా మనము సహజంగా నష్టపోతూ ఉంటాం. బైబిల్లో అనేక రకాలుగా ప్రజలు భయపడ్డారు ఆయా పరిస్థితులను బట్టి. కానీ రెండు విభాగాలుగా మనం విభజించుకున్నట్లయితే, ఒకటి దేవుని యొక్క భయము, రెండవది దైవ విరోధి యొక్క, అపవాది యొక్క భయం. రెండు భయములు మనం చూసుకుందాం. అయితే పాత నిబంధనలో ప్రవక్తలు కూడా ఏర్పరచబడిన వారు కూడా ఆయా సందర్భాలను బట్టి బహుగా భయపడిన వారు ఉన్నారు. అవునా? ఉన్నారా లేరా? మరి అలా చూస్తున్నారు. ఏలియా ఉన్నాడు. యెజబెల్ యొక్క స్వరానికి విని ఒక దినమంతా ప్రయాణము పారిపోయాడు, భయపడ్డాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ యొక్క జీవితంలో మలాకీ తర్వాత దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క సందేశము, వారిని నడిపించడానికి దేవుని యొక్క స్వరము అనేటువంటిది ఇక 400 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ప్రజలతో లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, దేవుని యొక్క నడిపింపు లేదు, దేవుని యొక్క బోధ లేదు, దేవుని యొక్క స్వరము లేదు. ఆ టైంలో వారు ఎలాగా ఆ నిశ్శబ్ద కాలము అంటారు, దాన్ని చీకటి యుగము అంటారు. చూడండి ఎంత వారు భయపడి ఉండాలో చూడండి దేవుని యొక్క నడిపింపుల కొరకు. కానీ నూతన నిబంధనలో మనం చూసుకున్నట్లయితే
మనము భయపడాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. ఎందుకు లేదంటే, శత్రువుని యేసుక్రీస్తు ప్రభువారు శరీరానికి వచ్చి వాడిని లయపరిచాడు, వాడి అధికారాన్ని కూల్చివేశాడు. రెండవది, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుని స్వరము దూరం అయిపోయినట్లుగా మనకు దూరం అవ్వదు. ఎందుకంటే ఆయన వాక్యముగా మనకి అనుగ్రహించబడి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. ఆమేన్. ఆయన వాక్యం అనగా ఖడ్గము, ఆయన వాక్యం అనగా మార్గము, ఆయన వాక్యం అనగా సత్యము, ఆయన వాక్యములో స్వస్థత ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు ఇతరుల వల్లే నిరీక్షణ లేని వారిగా, భయమునకు పిరికితనమానికి లోనైన వారిగా మనం ఉండకూడదు. ఆమేన్. మనము కొన్ని వెర్షన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. దానిలో ESV అనేటువంటి బైబిల్ యొక్క వెర్షన్లో మనం చూసుకున్నట్లయితే సుమారు 437 సార్లు భయాన్ని గురించి ఉన్నది. కానీ ప్రాముఖ్యంగా 2 భయములు, దేవుని భయము, రెండవది శత్రువైన అపవాది యొక్క భయం. దేవుని భయము మనకి కీడును ఎప్పటికీ తీసుకురాదు. ఇది నూతన యెరూషలేము యొక్క బోధ, దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానము, ప్రత్యక్షతలో ఉన్న బోధ. దీనిని వివరించేవాళ్ళు పండితులు, గొప్పవాళ్ళు, బిషప్పులు, లేకపోతే థియాలజిస్టులు ఎంతమంది అని ఉండని. నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు నా పరిజ్ఞానంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని భయము మనుషుని చంపేది కాదు, హత్య చేసేది కాదు, నాశనమును చేసేది కాదు, భవిష్యత్తును తీసేసేది కాదు, భార్యాభర్తలను విడదీసేది కాదు, తల్లికి పిల్లకి వేరు చేసేది కాదు దేవుని భయం. మరి ఏంటి దేవుని భయం అంటే? సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు, చూడండి, దేవుని యందు భయం అనేది దేనికి మూలమంట? మరణమునక, కీడునక, శాపమునక, ఉగ్రతక, జ్ఞానమునక? జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. అవునా? నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. అవునా? సో దేవుని ఎడల భయం మనకు ఎప్పుడు కూడా అదేం చేస్తంట? జ్ఞానాన్ని ఇస్తుంది. నేను ఈ వాక్యాన్ని బోధించే ముందు, ఇప్పుడే ఇక్కడ కూర్చున్నప్పుడు చర్చిలో నాకు ఒక స్త్రీ, నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఈ నరసరావుపేటలోనే. వారు అన్యజనుల నుంచి దేవునిని విశ్వసించారు. అయితే ఆ సంఘంలో వారికి చెప్పే బోధ వలన వారు విగ్రహారాధికులు. తన భర్త విగ్రహారాధన చేస్తాడు, తన పిల్లలు మొదటి నుంచి విగ్రహారాధికులు అలా వచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ సంఘంలో ఏం చెప్పారంటే, విగ్రహారాధన ద్వారా మీకు ఇది, మీ ఇంట్లో ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఇది, నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి ఆమెలో చాలా భయాన్ని, బోధని ఆ సంఘంలో బోధించారు. దాని వలన తన 35 సంవత్సరాలుగా తన భర్తతో సంసారం చేస్తున్నటువంటి ఆమె భర్తను ప్రేమించే విషయంలో ఆమె దూరం అయిపోయింది. అతన్ని దూరం పెడతా వచ్చింది. ఎందుకు? ఆయన ఏం చేస్తున్నాడు? విగ్రహారాధన చేస్తున్నాడు కాబట్టి భర్తతో సంసారాలు చేయటం కూడా దూరం పెట్టేసింది. పిల్లలతో సరిగా ఉండలేదు. దీని వలన ఆ కుటుంబం ఎంత పతనమైపోయింది అంటే అది చెప్పుకోవడానికి బాగుండదు. పిల్లలు దూరం అయిపోయారు, భర్త చనిపోయాడు, ఆమె ఒంటరిగా ఉంది. బంధువులందరూ, మరి వారి యొక్క కుమారుడు, కోడలు విడిపోయారు. బంధువులందరూ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత నీకు దరిద్రం పట్టింది అని చెప్పేసి ఎంతోమంది దేవుని నామాన్ని దూషించారు. కారణం ఏంటి అంటే, దేవుని భయాన్ని వక్రీకరించి అది ప్రజలని వశపరచుకోవడం కోసమో, లేకపోతే వారిని అనుకూలంగా మరల్చుకోవడం కోసమో, లేదా వాళ్ళకు అనుకూలంగా ఉంచే విషయంలోనో దేవుని భయాన్ని కీడు కల్పించే విధంగా, నష్టము కలిగించే విధంగా
పగ తీర్చుకునే విధంగా సంఘములో బోధించడం ద్వారా వారు ఆ భయానికి లోనయ్యారు. కానీ యెహోవా యొక్క భయము జ్ఞానమునకు బదులుగా ఏమైపోయింది వాళ్ళలోకి? భవిష్యత్తును గురించిన భయం, అమ్మో మమ్మల్ని ఏదైనా చేస్తాడనే భయం. అంటే తనను తను సంరక్షించుకొని ఆ ఉగ్రత నుండి, శాపం నుంచి కాపాడుకోవడానికి భక్తి చేసి ప్రయత్నించింది. కానీ తన కుటుంబం కొరకు తను ఏమీ విశ్వాసముతోనూ ధైర్యంతో చేయలేకపోయింది. ఇలాంటి కుటుంబాలు నాకు కొన్ని వందల మంది తెలుసు, నా కళ్ళ ఎదురుగా మెదులుతూ ఉన్నారు. నాకు చాలా దుఃఖం వేస్తూ ఉంటుంది. వీరు లోకంలో ఉన్నప్పుడే బాగున్నారు, సంఘానికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు విడిపోయారు, సంఘానికి వచ్చిన తర్వాత కుటుంబాలు పాడైపోయినాయి, సంఘానికి రాకముందే వీళ్ళు బాగున్నారే అనే ఒక బాధ ఉంటుంది. కారణం ఏంటిదంటే పాత నిబంధనలో ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు వారికి వచ్చినటువంటి శిక్ష, దేవుని యొక్క రోషము, ఆయన కోపమును, దాన్ని తీసుకొని మనము నూతన నిబంధనల విమోచన కార్యం అయిపోయిన తర్వాత ప్రధాన యాజకుడిగా వచ్చిన తర్వాత మనం ఇంకను కూడా ఏం చేస్తున్నామంటే ఆ పాత నిబంధన మూలోప పాఠముల చేత మనం ఈ ప్రజలను అణిచివేస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రమూ తగినది కాదు. దీనికి హెబ్రీకి రాసిన పత్రికలో నేను సమయం ఉంటే నేను ఈరోజు దానిలోనికి వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, నేను అసలైన అంశాన్ని నుంచి కొంచెం ఒక్క నిమిషం నేను మీకోసం డైవర్ట్ అవుతున్నాను, అంటే మీకోసం. హెబ్రీకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము, నేను చదువుతున్నాను వినండి క్లియర్గా. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులందరూ వినండి. ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు అని అండర్లైన్ చేసుకుని అంతవరకు. ఇప్పుడు గనుక అనేటువంటిది దాని చుట్టూ రౌండ్ చేసుకుని, గనుక దేనికి? గనుక ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి దేనికి కలుగు చేయలేదు గనక, ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున. ఆజ్ఞ ఏమైపోయిందంట? బలహీనమైపోయింది. నిష్ప్రయోజనం అంటే మాట, ఆ ఆజ్ఞ మనిషిని రక్షించలేకపోయింది, విడుదల చేయలేకపోయింది, నిత్య జీవనకు వారసులుగా చేయలేకపోయింది, ఏమీ చేయలేకపోయింది, నిష్ప్రయోజనం అయిపోయింది. అప్పుడు చూడండి, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది అని, అంతకంటే, ఎంతకంటే? ధర్మశాస్త్రము కంటే, ఆజ్ఞ కంటే, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట, అంటే ధర్మశాస్త్రం వెనుకనే దాని వెంటనే ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము. ఆమేన్. దేని ద్వారా తండ్రి యొద్దకు చేరుతున్నాము? శ్రేష్టమైన, ఎవరు ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు, ఆయన రక్తము. ఆమేన్. ఆయన ద్వారా తండ్రి యొద్దకు చేరుతున్నాం. పాత నిబంధన ద్వారా నెరవేర్చి చేరడంలా, అది నెరవేర్చినందుకు మనం వాగ్దానములు పొందుకోవాలా. పాత నిబంధన ఏది చేయలేకపోతే దాన్ని క్రీస్తు చేసి ముగించాడు, ఫినిష్డ్ అయిపోయింది. ఆమేన్. కాబట్టి క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం ఏం చేశామంట? ఆయన జయములో, ఆయన ఈ లోకానికి తీసుకొచ్చిన సమస్తములో మనల్కి పాలి పంపులను ఇచ్చాడు. ఆమేన్. అందుకే 15వ వచనం కూడా చూడండి. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, చూడండి, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఆమేన్. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఆమేన్. 4వ అధ్యాయం చూద్దాం, 15వ వచనం చూసుకుందాం.
ఆకాశ మండలము గుండా వెళ్ళి 4వ అధ్యాయం హెబ్రీకి రాసిన పత్రిక 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని, చూడండి, సమస్త విషయంలో మనవలే. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ శోధించబడ్డాడు చెప్పండి? మనవలే అంటే త్వరగా చెప్పాలి. కొండ మీద శోధించబడలేదా? అపవాది చేత ఆహారం విషయమై, దేవునికి మొక్కే విషయమై, భద్రత దూకే విషయమై శోధించబడలేదా? శోధించబడ్డాడు కానీ పాపంలో పడలేదు. పాపము లేనివాడిగా ఉన్నాడు. కానీ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములకు దోషములకు ప్రాయచిత్తముగా తాత్కాలికమైనటువంటి ఉపశమనం అంటారు. అది తాత్కాలికంగా వారి దోషములు గొర్రెపిల్ల యొక్క పశువుల యొక్క రక్తం చేత కప్పబడి తాత్కాలికంగా దోషము నుంచి వారు విడుదల పొందుతున్నారు. అయితే ఈ ప్రధాన యాజకుడు తన కొరకు కూడా రక్తమును చిందించాలి, ప్రజల కొరకు కూడా చిందించి తన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆమెన్. మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే హెబ్రీకి రాసిన పత్రికలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఇది యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము. రెండవ విషయం గనుక. ఎందుకు గనుక అంటే ఆయన శోధించబడ్డాడు, మనవలే శరీరముగా వచ్చాడు, కానీ ఆయన పాపము చేయని వాడిగా ఉన్నాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కనికరింపబడ్డామంట. ఎవరి ద్వారా? క్రీస్తుని బట్టి, పాపము లేని వాణిని బట్టి, నిర్దోషమైన రక్తమును బట్టి మనము కనికరింపబడ్డాం. కప్పబడలేదు, కనికరింపబడ్డాం, దయను పొందుకున్నాం. ఆమేన్. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన అంటే ఆయా సమయాలకు ఆయా సందర్భాలకు అనుకూలమైన అవసరమైన సహాయం కొరకు కృప పొందినట్లంటే, కృప అంటే దేవుని యొక్క సామర్థ్యత. అనర్హులైన వారిని అర్హులుగా ఎంచుట, అర్హత లేని వారి ఎడల దయతో వారికి సహాయం వచ్చేట, అది దేవుని కృప. ఆమేన్. ఇంకా అనేకమైన అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాము. కృపాసనం అంటే ఏంటిది? పాత నిబంధనలో కరుణాపీఠం ఎలాగ దేనికి చూచనో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. కృపాసనం అనేది పరలోకంలో తండ్రి ఎదుట ఉండేటువంటిది కృపాసనం. మనం ఎక్కడికి చేరుతున్నామంట? కృపాసనం యొద్దకి. దేనికోసం చేరుతున్నాం? సమయోచితమైన సహాయం. ఎలా చేరుతున్నాం? పిరికితనముతోనా, అధైర్యముతోనా? లేదు, ధైర్యముగా కృపాసనం యొద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం, సంప్రదిస్తున్నాం. తండ్రి, ఇదిగో నా కుమార్తెకి ఆరోగ్యం బాగాలేదు, నాకు సహాయం చేయి ప్రభు అని కృపాసనం యొద్దకి. అంటే మనము ప్రత్యక్షత గుడారంలోనికే ప్రవేశించలేని మనము ఎక్కడికి చేరుతున్నాం? అసలు పరలోకంలో తండ్రి యొద్దకే చేరుతున్నాం. ఇలాంటి ధన్యత, ఇలాంటి కృప ఎవరు మనకిచ్చారు చెప్పండి? ఈ కృపాసనం యొద్దకు ఎలా చేరుతున్నాం? యేసుక్రీస్తును ప్రధాన యాజకుడు మనకున్నాడు. ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన పాపము లేనివాడు. కానీ పాత నిబంధనల ప్రధాన యాజకుడు తన కొరకు రక్తమును చిందించాలి, తన కొరకు ప్రజల కొరకు ఈయనైతే పాపము లేనివాడు. ఈయన రక్తమును తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పాత నిబంధనల రక్తం ప్రజల దోషముల కొరకు కప్పడింది. యేసుక్రీస్తు కార్చిన అమూల్యమైన రక్తము ఆయన లోకమంతటి కొరకు ఒకేసారి చిందించి ఆ రక్తమును తీసుకొనిక అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఎలా ప్రవేశిస్తాడో ఈయన పరలోకంలోనే ప్రవేశించాడు. ఆమేన్ చెప్పండి అర్థమైన వాళ్ళు. ఎక్కడ ప్రవేశించాడు? పరలోకంలో తండ్రి ఎదుట. అంటే ఆయన రక్తము మన కొరకు తీసుకెళ్ళటం ద్వారా ఏం జరిగింది తెలుసా? మనకి యాక్సెస్ దొరికింది. అంటే ఎనీ టైం తండ్రి అని ప్రార్థించడానికి, అడగడానికి, ఆయన కృపాసనం ఎద్దకు ధైర్యంగా చేరడానికి మనకు కలిగింది, ధైర్యం కలిగింది. ఆమేన్. కాబట్టి మనము ఇహలోకంలో నీ ఐడెంటిటీని, దేవుడు యేసుక్రీస్తునందునికి ఇవ్వబడిన స్థానం ఏంటిది,
నీకు ఇవ్వబడిన స్థితి ఏంటిది ఆత్మీయ జీవితంలో? నీకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటిది? వీటన్నిటినీ నీ యొక్క ఫౌండేషన్, నీ పునాదిగా నువ్వు వేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు నీకు ఏమిచ్చాడు? నీ దోషముల పాపాల కొరకు తన సిలువలో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని నీ కొరకు నెరవేర్చాడు. దోషరహితులుగా, పాపరహితులుగా, మిమ్మల్ని నిర్దోషులుగా ఆయన తీర్చాడని ఉన్నది. మీరు చచ్చిన వారయ్యుండగా క్రీస్తుతో బ్రతికించాడు అని ఉన్నది. ఆమేన్. మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని ఉన్నది. మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు అని ఉన్నది కొలస్సీకి రాసిన పత్రికలో. మిమ్మల్ని అంధకార సంబంధమైన అధికారాల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. మిమ్మల్ని సపరేట్ చేశాడు. మరణములో నుంచి జీవములోనికి తీసుకొచ్చాడు. నిత్య నరకము నుంచి నిత్య జీవములోనికి తీసుకొచ్చాడు. అన్యజనులుగా ఉన్న మనల్ని వాగ్దానములకు వారసులుగా చేశాడు. నిన్న ఆయన ప్రత్యేకపరచుకున్నాడు, సపరేట్గా చేసుకున్నాడు. నా కుమారుడా అంటున్నాడు. ఇది ఇహలోకములో నీ ఆత్మీయ జీవితం, నీ తిరిగి జన్మించే నీ ఆత్మ యొక్క స్థానం. అది శరీర స్థానం ఏంటి తెలుసా? చిలకలూరుపేట రోడ్లో 3 సెంట్లు స్థలం ఉంది. ఎల్టీ నగర్లో 6 సెంట్ల స్థలం ఉంది. మాకు ఒక ప్రకాశ్ నగర్లో ఒక డాబా ఉంది. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కూడా ఒక షాప్ ఉంది. మా ఆయన బిల్డరు, మా ఆయన టీచరు, మా ఆయన ఆటో తోలుతాడు. మాది అది ఇది ఇది. నాకు 2 పిల్లలు. ఇది నీది. దీనిలో డెవలప్ అవటం, దీనిలో నువ్వు ముందుకెళ్ళటం ద్వారా ఇవి సంపాదించుకుంటావు, తప్పే లేదు, సంపాదిస్తావు. కష్టపడి చదువుకున్న వాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వాటిని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు ఏం చేస్తారు? సేవింగ్ చేసుకునేవాళ్ళు. వాటికి సంబంధించిన విషయాల్లో ఏమమ్మా నేను నా ముఖం మీద ఏమన్నా చూడండి, ఏమవుతారు? నువ్వు డబ్బు సంపాదిస్తూ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తూ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంటే ఏమవుతావు? దరిద్రాలు అవుతావా? ధనవంతులు అవుతారా లేదా? అవుతారు. దీనికి ఏం కావాలి? కష్టపడే తత్వము, జ్ఞానము, తెలివి, వివేకం, అవసరమైతే మోసం చేయటం, దగా చేయటం, ఉన్నది లేని చేయటం, ఎన్నో కావాలి. ఇవి నువ్వు చేయగలుగుతావు. కానీ దేవుడు నీకు ఇచ్చేటువంటి కృప, పాపక్షమాపణ, నిత్య జీవము, వాగ్దానములు, యుగయుగములు ఆయనతో కూడా జీవించే జీవితం, ఇవి నీకు డబ్బు వలన, కులము వలన, మతం వలన, నీ అహం వలన, నీ అందం వలన, నీ చదువు వలన ఏది రాదు. ఇది మనం ఆధ్యాత్మికమైన వ్యక్తులము అని మనము ఎప్పుడు గుర్తొచ్చి తెలుసా? మనకి ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు, అప్పుడు వాగ్దానాలు గుర్తొస్తాయి. మిగిలిన జీవితం అంతా ఏం జీవిస్తాం? శరీరానుసారంగా, మన కులానుసారంగా, పార్టీలకు అనుసారంగా, బంధువులకు అనుసారంగా, మన ప్రొఫెషన్కి, మనకున్న తెలివితేటలకు అనుకూలంగానే జీవిస్తాం. దేవుడు ఎప్పుడు అవసరం అవుతాడు మనిషికి అంటే, మనుషులు తీర్చలేని సమస్య వచ్చినప్పుడు, అర్జెంటుగా డబ్బులు కావాలన్నప్పుడు, డాక్టర్ లాభం లేదన్నప్పుడు, మార్గం లేదు దానికి. ఇప్పుడు ఒక 20 లక్షలు కావాలి. దేవుడు గుర్తొస్తాడు. మన్నాను కురిపించావు, ఏలియా కాకుల ద్వారా ఆహారం పంపించావు, మా దోషాల కొరకు నలగొట్టబడ్డావు, ఊచ చేయగలిగాను, స్వస్థపరిచావు. చెయ్యి జాలంటంతో అలాంటి ప్రార్థనలు వస్తాయి. ఎందుకు వస్తుంది అంటే, మనం అప్పుడు అప్లై చేసుకుంటాం, అప్పుడు వచ్చేది కాదు. అది మనలో ఎదుగుతూ ఉండేది. స్వస్థత, విడుదల, రక్షణ, ఆశీర్వాదము, వాగ్దానములు, ఇవన్నీ ఎఫెసియన్స్ 1:3 ఏముంటుందంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడి, దేవుని సహాయము, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని యొక్క అన్నీ కూడా మన ఆత్మతో సంబంధించినవి. అవి శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులు, ఆస్తులు. కాబట్టి నీలో నుంచి అవి ఉద్భవించాలి. నీలో ఆ ఊటలు ఉబకాలి. నీలో ఆ ఆలోచనలు, శరీరమైన ఆలోచనలను నియంత్రించి దైవికమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలు నీలో పనిచేస్తున్నప్పుడు వారిని దైవికమైన వ్యక్తులు, దైవికమైన నిర్ణయాలు, దైవికమైన ఆలోచనలు అని అంటాం మనం. దీనికి ఏం కావాలి? వాక్యం యొక్క ప్రత్యక్షత కావాలి, వాక్యం యొక్క జ్ఞానము కావాలి మనకి. అనేక మంది వాక్యములో, దేవుని జ్ఞానములో, దేవుని ఆత్మలో వర్ధిల్లడానికి బదులుగా మతపరంగా ఏదో ఆదివారం, ఏదో శనివారం, ఏదో బుధవారాలు, మా సంఘం అట్లా, మా పాస్టర్ గారు ఇట్లా. మీ పాస్టర్ గారి పేరు చెప్తే ఏ దయ్యాలు బావు, రోగాలు బావు, సమస్యలు బావు, ఏమి బావు. నా పేరు చెప్పినా పోవు. ఏమని? మాకు పౌలు తెలుసు. ఏమన్నా చీకటి
యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవడురా అని పట్టుకొని పీకేసినాయి. మనుషులకి కాదు అవి భయపడేది, ఒకే ఒక్క నామము, యేసుక్రీస్తు నామము. ఆయనే వాటిని జయించాడు. కాబట్టి నీ విజయమును నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు విజయాన్ని సంపాదించే పనిలో లేవు. యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన విజయమును నీ జీవితంలో నువ్వు అనుభవించాలి, కాపాడుకోవాలి. 2 పనులు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు ఇచ్చిన స్వస్థతను అనుభవించాలి, యేసు ప్రభు ఇచ్చిన విడుదలను అనుభవించాలి, యేసు ప్రభు ద్వారా ఇవ్వబడిన సమాధానం నువ్వు దాన్ని అనుభవించాలి. అది దేవుడు నిన్ను కోరుకున్నది. ఎందుకంటే తన కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చింది నీవు క్షేమంగా ఉండాలని, నీవు సమాధానంగా ఉండాలని. ఆమేన్. ఆయన తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయాలి. మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు. ప్రజలు గుంపులు గుంపులుగా సంఘానికి వెళ్ళగలుగుతున్నారు, కానీ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అప్లై చేసుకొని ఆ వాక్యం ప్రకారం జీవించే జీవితంలోనికి ప్రజలు రావడంలా. అందుకే సంఘాలన్నీ బాధితులుగా ఉన్నాయి. ఈ నర్సరాపేటలో గొప్ప అమెరికా నుంచి వేరే దేశం నుంచి గొప్ప స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఆయన వస్తున్నాడు. దాదాపు 70 మందిని ఆయన లేపాడు, చనిపోయిన వాళ్ళని, కుంటోళ్ళని లేపాడు, గుడ్డోళ్ళని లేపాడని వీడియోలు వేసి మరి లోకల్ టీవీలు, అన్ని టీవీల్లో, యూట్యూబ్లు అన్నీ ఇచ్చేసి ఒక నెల రోజుల ముందు స్టేడియంలో మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది వస్తారు పట్టకుండా. దేవుని సువార్తను బోధించే ఆత్మరక్షణ గురించి ఒక సువార్థికుడు వస్తున్నాడు, భారం కలిగిన సువార్థికుడు వస్తున్నాడంటే కనీసం ఒక 100 మంది కూడా రారు. దాని అర్థమైంది, ప్రజలందరూ బాధితులుగా ఉన్నారన్న. కానీ ప్రభు ఏం ఆశిస్తున్నాడు తెలుసా? మనం ఫలించాలని, మనం అభివృద్ధి చెందాలని, ఇతరులను ఆదరించాలని, ఇతరులకు సహాయం చేయాలని, ఇతరులను స్వస్థపరచాలని, మనం ఇతరుల మీద చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థపరచబడాలని, మనం దయ్యాలు వదలగొట్టాలని. ఇవి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మనం ప్రయోజనకరంగా ఉండకుండానట్లు అపవాది ఏం చేస్తాడంటే మనల్ని కొన్ని విధాలుగా వాడు మనల మీద దాడి చేస్తున్నాడు. అదేంటి అంటే మొదటిది చూద్దాం ఈరోజు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అయితే చూడండి, చదివే ముందు, అపవాది దైవ విరోధి అపవాది వాడు క్రైస్తవులను, దేవుని యందు విశ్వసించి రక్షించబడిన వారిని వాడు నాశనము చేయడానికి అధికారం ఉన్నదా? ద ఫస్ట్ క్వశ్చన్. అధికారం ఉన్నదా? దేవుని బిడ్డలను ముట్టుటకు, తిరిగి జన్మించి వారిని ముట్టుకునే అధికారం, నాశనం చేసే అధికారం వాడికి ఉన్నదా? లేదు, ఎప్పటికీ ఉండదు. అయితే అపవాదికి అధికారం లేదు, కానీ అబద్ధము, మోసము, తంత్రము, మన మనసుల్ని భావోద్రేకానికి గురి చేయటం, మనల్ని తప్పుగా నడిపించటం, ప్రేరేపించటం అనే తంత్రముల ద్వారా వాడు మనల్ని నష్టపరుస్తాడు. వాడు డైరెక్ట్గా మనల్ని ఎప్పటికీ ఏం చేయలేడు, దేవుని బిడ్డలేను. కానీ ఎప్పుడు ఏం చేయగలడు తెలుసా? నీ ఆలోచనలలో ఏదో ఒక విధంగా స్థానాన్ని సంపాదిస్తాడు. అవి నీ భావోద్రేకాలను బట్టి, రక్త సంబంధాల మధ్య ఉన్న ప్రేమలను బట్టి, ఏయో కొన్ని విషయాలను బట్టి, లేకపోతే అజ్ఞానమును బట్టి, వాక్య ప్రత్యక్షత లేకపోవటాన్ని బట్టి, వాక్యమును తప్పుడుగా నువ్వు అర్థం చేసుకోవటాన్ని బట్టి, వాక్యం ఎరుగకపోవటాన్ని బట్టి వాడు నీ మనసులో చిన్న స్థానాన్ని సంపాదిస్తాడు. హృదయం దేవునిదే, రక్షణ దేవునిదే, కానీ శరీరము ఇహలోకమైనది. శరీర సంబంధమైన జీవితానికి, ఆత్మ సంబంధమైన 2 జీవితాలకి స్టీరింగ్ ఏంటిది? నీ మనసు. వాడు ఏం చేస్తాడు? నీ మనసులోనికి వాడు ఏదో ఒక విధంగా ప్రవేశిస్తాడు. నువ్వే అనుమతిస్తావు. వాడు అబద్ధమునకు జనకుడు. అది భవిష్యత్తుని గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, ఆరోగ్యాన్ని గురించి కావచ్చు, డబ్బుని గురించి కావచ్చు, ఆత్మీయ జీవితాన్ని గురించి కావచ్చు, ఏదో ఒక విధంగా నిన్ను అపరాధములోనికి తీసుకువెళ్తాడు. చెప్పండి, అపరాధములోనికి తీసుకెళ్తాడు. నేను దేనికి పనికిరాని వాడిని అని ప్రార్థన చేపిస్తాడు.
దేనికి పనికిరానోడికి భార్య ఎందుకు, పిల్లలు ఎందుకు, ఆ మఠాల దగ్గర కూర్చోవచ్చుగా. దేనికి పనికిరానోడా, నిన్ను రాజులైన యాజక సమూహం అన్నాడు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా స్వాస్థ్యం అంటున్నాడు. నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. అది అలవాటుగా వచ్చింది మాకు వచ్చింది ఒకప్పుడు. రోమా పత్రిక, హెబ్రీ పత్రిక చదువుతున్నప్పుడు నేను ఉద్యోగం లేనంత మాత్రాన, చదువు లేనంత మాత్రాన పనికిరానోడిని ఏం కాదు. దేవుడు నా కొరకు విలువ, ఎంత విలువ, నీ విలువ అంటే తన రక్తమును తన ప్రాణమునే పెట్టి కొనుక్కున్నంత విలువైనోడివి. ఆమె చెప్పండి. నువ్వు బడాయి మాటలు జనాల్లో, మందిరాల్లో మాట్లాడకూడదు. నువ్వు ఏదైనా పొరపాటు, మనం ఎప్పుడు చేస్తాను తెలిసి ఈ ప్రార్థన, పొరపాట్లు చేసినప్పుడు, భర్త మీద ఎగబడినప్పుడు, భార్యను కొట్టినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు, ఏయో కొన్ని పొరపాట్లు చేసినప్పుడు, అబద్ధాలు ఆడినప్పుడు, అప్పుడు గిల్ట్ కాన్షియస్ వచ్చింది మనకు వచ్చి, అయ్యా నేను పనికిరాను, మట్టిని, పురుగుని, కుక్కని, బురదలో పొరిలాడే పందిని. దేవుడికి అవన్నీ చెప్తాడు. ఓహో అంటా ఉంటాడా? ఏమంటాడు? అరే నువ్వు ఇన్ని చెప్పే పని లేదు, డైరెక్ట్గా ప్రభువా నేను పొరపాటుని ఇది చేశాను, ఇది మాట్లాడాను చెప్తే సరిపోయింది కదా. నువ్వు ఇన్ని చేసుకుంటే రావాలన్న దగ్గరికి. మీ పిల్లలు ఎప్పుడన్నా ఇలా చేస్తే ఎలా ఉంటుంది? స్కూల్లో హోంవర్క్ చేయలేదు, టీచర్ గారు కొట్టింది, వచ్చి అమ్మా నాకు అన్నం పెట్టమాగు, గడ్డి పెట్టు, నేను పశుప్రాయుణ్ణి, పశువుని, అసలు నేను ఒక దున్నపోతుని, నన్ను క్షమించు అని ఇలా అన్నీ చెప్తా ఉన్నాను. ఏందిరా నీ బాధ ఏంటంటే, ఈరోజు హోంవర్క్ చేయలేదు, మా టీచర్ కొట్టింది, నీకు చెప్తాను అందంటే, అరే దానికి పంది పిల్లవి, దున్న పిల్లవి, పురుగుని, కుక్కని అని ఇన్ని చెప్పాలా అని చెప్పి ఇంకో 2 బీకి, మాడి మీద 2 పెట్టి పీకి, నువ్వు నా బిడ్డవేరా, తప్పు చేస్తే తప్పు చేసావని చెప్పు, ఇన్ని మాత్రం అనమాగు చెప్పమాగు అంటావు. దేవుడు కూడా అదే అంటాడు. నా స్వరక్తం ఇచ్చి నా మహిమను విడిచి నా కుమారుడు నీ దగ్గరికి వచ్చి తన అరచేతుల్లో చెక్కుని తన రక్తమును కార్చి తన మహిమను విడిచి తను దోషిగా, నీ స్థానంలో దోషిగా నిలవబడి, ఒక దొంగగా నిలవబడి, ఆయన సిలువకు కొట్టబడి మేకులతో వేలాడి నా ప్రాణమును, తన ఆత్మని నీ కొరకు అప్పగించి నిన్ను నేను రక్షించుకుంటే, ఈరోజు వచ్చి దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. అది ప్రజలకు బాగుంటుంది. అమ్మో ఇంత గొప్ప సేవకుడు, నేను అయోగ్యుడిని, అపాత్రుని అన్నాడు. నేనెంత అని అసలు బెజ్జంలో సీమలాగా, నడువిరిగిపోయిన సీమలాగా ఫీల్ అయిపోయింది. ఈ ప్రార్థనలే విజయమును సంపాదించుకోకుండా, శత్రువును ఎదిరించకుండా, గర్జించే సింహం వలె వచ్చి అపవాదిని ఎదిరించకుండా, జ్ఞానము లేకుండా సంవత్సరాలుగా ఈ మూలిగి పక్షవాతం వచ్చి నడువులిరిగిపోయి మంచంలో ఉండే వాళ్ళు లాగైపోయారు. సంఘం అపవాదేమో సంఘాల్లోనికి, కుటుంబాల్లోనికి, దేశంలోనికి, ప్రభుత్వాల్లోనికి కుల గొడవలు, మత గొడవలు, సమస్యలు, పాపము, వాడేమో హాయిగా వాడు రాజ్యాన్ని నిర్మించుకుంటూ పోతున్నాడు. సంఘాలేమో, కుటుంబాలేమో ఏ మనిషిని పట్టుకొని కదిలిచ్చినా ఒక పెద్ద బాధ ఉంటుంది కడుపులో. కడుపు పగిలిపోయే బాధ ఉంటుంది. ఏ విశ్వాసిని పట్టినా నిరీక్షణ ఉండదు, ధైర్యం లేదు, సంతోషం లేదు, దేవుడు నాకు ఇది చేస్తాడనే గొప్ప నమ్మకము లేదు. ఏదో చేసేది ఏమీ లేక అలా కాలంలో స్తోత్రం, స్తుతి అని గడుపుకుంటూ పోతున్నారు. దీనంతటికి కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యమును సరి అయిన విధానములు ఎరగకపోవటం, నేర్చుకోకపోవటం. అతి ప్రాముఖ్యమైన విషయం, క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావు, నీ స్థానం ఏంటిది, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు, ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడు, ప్రజలు ఎలాగన్నా చూసుకొని, ప్రజలు ఎలాగన్నా నీ గురించి మాట్లాడని. నేను రక్షించబడిన క్రొత్తలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. మనకి ఈ చెయ్యి కొంచెం ఇక్కడ చిన్నప్పుడు చిన్న రాడ్ వేశారు. ఆ రాడ్ వేసిన కానీ ఎప్పుడు స్పీడ్గా ఆడుతుంటే ఎవరో ఒకరిని కొడదాం అనిపిస్తూ ఉంటుంది. ఈ చెయ్యికి కొద్దిగా మిషన్ వేశారు. ఇక్కడ జనాల మీదకి కదిలితే చెయ్యి లెగుస్తుంది.
దీనివలన కాలేజీల్లో, స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా అందరినీ తలకాయల బాలు కొట్టడం, మాడు బాలు కొట్టడం, ఏదో కొట్టడం చేస్తూ ఉంటుంది. మాకు ఒక రూమ్మేట్ ఎన్జిఓ కాలనీలో ఉంటుంటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక హౌస్ని 2 భాగాలుగా చేసి వెనకొక రూము, ముందొక రూము. సో మేమేంటంటే అల్లరి చిల్లరగా సినిమాలు, షికార్లు తిరిగేవాళ్ళం. వాడేంటంటే కొంచెం టైంకి వెళ్ళి చర్చిలో మైకి పెట్టడం, నాయన నాయన అంటాం, నాయన దగ్గర కూర్చోవటం, పాస్టర్ గారి దగ్గర చేయటం. కూర్చున్న వాడు సేవ చేసుకున్నవాడు చేసుకోవచ్చుగా, వాడు బయటకు వచ్చి మమ్మల్ని విమర్శించడం, అదంటూ ఇదంటూ చేశాడు. అందుకని కోపం వచ్చినప్పుడు వెళ్ళి మాడి మీద కొట్టేవాడిని, బాధ వచ్చినప్పుడు కొట్టేవాడిని. నేను పెద్ద బాధకుని, కొండగాడాయి తిరుగులాడువాడు పరును గుట్టి బయట పెట్టినని చాటి మీద రాసి రోజు ఒక వాక్యం బయట పెట్టేవాడిని. సామెతల గ్రంథంలో ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని పెట్టిన వాడికి చెప్పేవాడిని వాక్యం. వాడిని బాగా హింస పెట్టా. అయితే కొన్ని సంవత్సరాలకి నాకు వివాహం అయిపోయింది. తర్వాత ఎవరో చెప్పారంట, ఇజ్రాయేలు రక్షించబడ్డాడు, బాగా అసలు ప్రార్థన చేసుకున్నాడు. వాడొచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించంటే తప్పితే వాడి రక్షణను నేను ఒప్పుకోను. దేవుడు క్షమించినా నేను క్షమించను అన్ని. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, మనుషులు మనల్ని ఎన్నో రకాలుగా చూస్తారు, వింటారు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ క్షమించలేని వాళ్ళ అభిప్రాయాలు నీతో పనిలేదు. క్రీస్తు ప్రభు నీ కొరకు చేసినది, నీ కొరకు చెల్లించినది, అది నీ జీవితానికి మూలం. ఆమేన్. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మనసుని వాక్యానికి వేరుగా, వాగ్దానాలకు వేరుగా, క్రీస్తు సంపాదించి చేసిన విజయమునకు వేరుగా నీ మనసులోనికి ఒక అభద్రతా భావాన్ని, భయమును, ఆందోళనను ఏదో ఒక విషయంలో నీ మనసులోనికి చిన్నగా తొలుస్తూ ఉంటాడు. కానీ దేవుడు మన భవిష్యత్తుని గురించి, ఆరోగ్యమును గురించి, మన బిడ్డల గురించి, మన పశుపక్షుల గురించి 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఎన్నో దీవెనలను ఇశ్రాయేలులకు ఇచ్చాడు. 2వ కొరింథీకి రాసిన పత్రికలో వాగ్దానములన్నీ క్రీస్తులో అవునన్నట్టుగా. వాగ్దానం అంటే ఏంటిది? భవిష్యత్తుని గురించి, వ్యక్తిగతంగా మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో దాని గురించినటువంటి ఒక మాటను దేవుడు తన వాక్యము ద్వారా మనకిచ్చాడు. ఆ దినాల్లో వాక్యం ఏమీ లేదు, డైరెక్ట్గా తన ప్రవక్తల ద్వారా తన మాటనిచ్చాడు. అవి రాయబడి ఉన్నాయి, అవి ఇశ్రాయేలీయుల కొరకు ఇచ్చినవి. కానీ క్రీస్తు అన్యజనులైన మన కొరకు మధ్యవర్తిగా వచ్చి, ప్రధాన యాజకుడికి వచ్చి, అన్యజనులైన మనల్ని ఇశ్రాయేలీయులతో, అబ్రహాం యొక్క వారసులతో సహవారసులుగా చేశాడు. కాబట్టి ఇశ్రాయేలు వాగ్దానాలు నేడు మనము కూడా అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. భవిష్యత్తును గురించి, మన కుటుంబాల గురించి, ఆరోగ్యాన్ని గురించి, భవిష్యత్తును గురించి, అందరి గురించి దేవుడు మరి తన వాక్యం ద్వారా మాట్లాడాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. కృంగిన వాళ్ళ గురించి, ఇరుకులో ఉన్న వారి గురించి ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడితే, ఇది క్రీస్తు ద్వారా వాటిని మీద నీ ఫోకస్ వెళ్ళాలి. ఈ వాక్యం నా భవిష్యత్తుని అది కన్ఫెషన్ చేయాలి. దేవుని వాక్యమే చెప్తూ అది నీ భవిష్యత్తు. ఏమీ భౌతికంగా ఎలాంటి నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, పరిస్థితులు, భౌతికంగా ప్రజెంట్ ఎలాంటి ఇరుకులో ఉన్నావు, అది నీ భవిష్యత్తు కాదు, అది లోక సంబంధమైన భవిష్యత్తు. నువ్వు లోక సంబంధమే కాదు, నువ్వు క్రీస్తు సంబంధివి. నీ భవిష్యత్తు క్రీస్తునందు విశ్వాసం చేత నువ్వు అనుభవించేది అది. ఆమేన్. ఇజ్రాయెల్ యొక్క సామర్థ్యతను బట్టి గెలవాలి అన్నిసార్లు. ఇజ్రాయెల్ యొక్క ప్రతి విషయంలో, ప్రతి యుద్ధంలో దేవుని యొక్క హస్తం వారికి ఉన్నది, దేవుని యొక్క ఆత్మ వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు తన యొక్క ప్రవక్తలు పంపించి వారికి జ్ఞానమును, వారికి యుద్ధం యొక్క నైపుణ్యతలను వారికి తెలియజేశాడు. వారు ఇప్పుడు మీరు వెళ్ళండి జయిస్తారని, ఇప్పుడు వెళ్తే జయించారు. గిద్యోను 300 మందితో ఎన్నో లక్షల మందిని జయించాడు. దేవుని యొక్క విజయం అది. నీ భవిష్యత్తుకి, నీ కుటుంబానికి, నీ గర్భఫలానికి, నీ పిల్లలకి నీవు లోక సంబంధమైనట్లుగా లోకం వెంబడబడితే లోకం ఇచ్చేది సంపాదించుకుంటావు. కానీ నీ పిల్లలకి, నీ భవిష్యత్తుకి, నీ భవిష్యత్తు తరాలకి ఆయన వాగ్దానాలను సంపాదించుకోలేనప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసంతో కాకుండా, ఆయన అనుగ్రహించేది కాకుండా నువ్వు కష్టపడేది నువ్వు చేసుకో. కోట్లు సంపాదించుకుంటావు, ఏదో చేసుకుంటావు, భౌతిక ఒక పేరు సంపాదించుకుంటావు, కానీ అది నిత్యమైనది కాదు, దానికి గ్యారంటీ లేదు ఎన్నో విషయాల్లో. కాబట్టి మనము మన మనసులోనికి అపవాదికి స్థానం ఇవ్వకూడదు. అందుకే
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, మన ధ్యానం దేని మీద ఉంచాలి? ఆ టీవీ ఛానల్ చెప్పేది, యూట్యూబ్ ఛానల్లో చెప్పేది, భవిష్యత్తు గురించి చెప్పేది, అది రాబోతుంది, ఇది రాబోతుంది, అది చేయబోతుంది, ఎన్నో విషయాలు. ఇటీవల చూస్తానంటే ఆ యూట్యూబ్ ఛానల్స్లో మనం కొన్ని చూస్తుంటే హెల్త్కి సంబంధించి మంతెన సత్యనారాయణ ఒకటి చెప్తాడు, ఆయన ఎవరు కాదర్వాల్ ఒకటి చెప్తాడు, తెలంగాణ ఇంకొక ఆయన, ఈయనేమో మునక్కాయలు తినమంటాడు, ఆయన తింటే నీరు వచ్చిద్ది అంటాడు, ఈయన మునక్కాయలు తింటే క్యాన్సర్ వచ్చిద్ది అంటాడు. ఈ మధ్య వీడికి అన్నీ వచ్చి ఈడిపోతుంటాడు. ఇప్పుడు డాక్టర్ని ఒకటి ఉండదు కదా, నువ్వు రైస్ తినొద్దు అంటాడు, ఒకడేమో ఏం కాదు గంజొంచి తిను, దాంట్లో గ్లూకోజ్ అంతా పోయిద్ది, నీకేం కాదంటాడు. ఒకడేమో ఒరి అన్నం తినొద్దు అంటాడు, ఒకడే రాగులు తినమంటాడు. చూడండి, దీని అర్థము ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎందుకు ఈ విషయాన్ని చెప్తాను? ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త తీసుకోవాలి, కానీ నీ భవిష్యత్తు, నీ ఆరోగ్యము అది కాదరవలి మీద లేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం మీద ఉండాలి. మీకు అర్థమైందా? మంతెన సత్యనారాయణ అవసరమే కొన్ని విషయాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. అవునా? కరోనాలో ఎవరు అవసరమయ్యారు? డాక్టర్లు, మాస్కులు, శానిటైజర్లు అవసరమైనవి. కొన్ని వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ పాటించాలి. కానీ మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మన విశ్వాసము, మన గురి, మన నమ్మకం క్రీస్తు మీద నుంచి, వాక్యం మీద నుంచి డైవర్ట్ చేసేదాన్ని దేన్ని మనం ఎలో చేయకూడదు. ఎందుకంటే ఒక విషయంలో నువ్వు చిన్నగా డైవర్ట్ అవ్వంటే వాడు వచ్చి ఎంటర్ అవుతాడు నీ మనసులో. నిన్ను చిన్నగా తప్పుడు నిర్ణయాలు, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఆనుకునుట, దేవుని వాక్యం మీద కంటే కూడా నువ్వు తీసుకునే జాగ్రత్తలు, నువ్వు తీసుకునే మంచి నిర్ణయాలు, నీ బంధువులు, నీ రాజకీయ సంబంధమైనటువంటి నీకు ప్రయోజకులు కనబడిన వారు చిన్నగా వాక్యం మీద నుంచి, దేవుని మీద నుంచి, వాగ్దాన సంబంధమైన భవిష్యత్తు మీద నుంచి నిన్ను చిన్నగా వాడు పక్కకు తీసుకెళ్తాడు. దానివల్ల కొద్ది కాలానికి వాడి తంత్రంలో చిక్కుపడతావు, నువ్వు ఆటోమేటిక్గా నష్టపోతావు. కాబట్టి ఇక్కడ ఏమన్నా తెలుసా? మెట్టుకు సహోదరులారా, ఏదైనా యోగ్యత ఉన్న ఎడలా అది మెప్పైనను, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ధ్యానం అంటే ఏదో వెళ్తే ఒక యాడ్ చూసినంత ఈజీ కాదు అది. ధ్యానం వచ్చి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం, దాని గురించిన ఆలోచన, దాని గురించిన ధ్యానం. మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా ఏవి ఖ్యాతి కలిగి, ఏవి నీతి కలిగిన, ఏవి రమ్యమైనవో వాటి మీద నువ్వేం చేయాలంట? ధ్యానం ఉంచాలంట. ఇది దేవుని వాక్యం చెప్తుంది. మనం లేచిన దగ్గర నుంచి దేని మీద ఉంచుతున్నా? మన ఆలోచనల్ని ఎవరో చెప్పిన విషయాల గురించి, ఎవరో మన బంధువుల మన గురించి మాట్లాడిన చెడ్డ మాటల గురించి, ఎవరో మన మీద మోపే నిందల గురించి మనం వాటిని విన్నప్పుడు, లేదా వాటిని మనము తెలుసుకున్నప్పుడు ఏమిటంటే భావోద్రేకములు అనండి. చూడండి, భావోద్రేకాలు, కోపము, ఆవేశం, వీటన్నిటిలో ఏమైపోతా అంటే ఆత్మ అనుగ్రహించే సమాధానం, ఆత్మ అనుగ్రహించే జ్ఞానము, ఆత్మ బోధించే విషయాల నుంచి శారీరకమైన విషయాల్లో మనం వెళ్ళిపోతుంటాం. చూడండి, రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటారో, గెలుస్తుంటారో, అవుతుంటారు. ఇప్పటికీ చూడండి, మా పార్టీ అనే ఫీలింగ్తో ఎన్ని కుటుంబాలు చంపుకుంటున్నారు, ఎన్ని నష్టపరుచుకుంటున్నారు. వాటిని ఏమంటారు? శారీరక, చెప్పండి, భావోద్రేకాలు. చెప్పండి, శారీరక భావోద్రేకాలు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు బాగానే ఉన్నాడు, చంద్రబాబు గారు అల్లుడు బాగానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు. సత్యవాళ్ళంతా ఎవరు? నష్టపోయేదంతా ఎవరు? దేనిని బట్టి? మానసికమైన భావోద్రేకం. వాళ్ళకి క్రైస్తవులకి తేడా ఏంటి తేడా? నువ్వు నష్టపోయే విధంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీన్ని ఏమంటారు తెలుసా? స్కీమ్. అంటే అపవాది. స్కీమ్ అంటే అదే ఉపాధి హామీ పథకం, లేకపోతే పింఛన్ లాంటివి కాదు. స్కీమ్స్ అంటే ఏంటిది? తంత్రాలు. నిన్ను వాక్యం మీద నుంచి,
స్థిరమైన ఆలోచన నుంచి, స్థిరమైన విశ్వాసం నుంచి, భవిష్యత్తుల గురించి నీవు దేవుని మీద ఆధారపడుట కంటే కూడా లోకంలోనికి వచ్చి నువ్వు లోకం వైపు చూస్తా అపవాది యొక్క తంత్రం. ఏం చేస్తాడు? దీనివల్ల నిన్ను భావోద్రేకపరిచి నిన్ను నష్టపరుస్తాడు. అందుకనే మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక, నేను ముగిస్తున్నాను, 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఆమేన్. ఏంటంటే ఇక్కడ రాయబడింది, మనము దేవుని సంబంధులు. దేవుని సంబంధులు ఏమి వింటారు? దేవుని మాటలను వింటారు. ఈ లోక సంబంధులు దేవుని మాట వినరు. మనం ఎవరి సంబంధులము? మనం ఎవరి సొత్తు? మన భవిష్యత్తుకు దేవుడు ఇచ్చినది ఏంటిది? వాక్యం. అనేక మంది, ప్రభువా నువ్వు అక్కడ మాట్లాడు, ఇలా మాట్లాడు, ఏలియాతో మాట్లాడు, సమూయేలుతో మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. వాక్యము తన నామమును కంటే, కీర్తనలను తన నామమును కంటే తన వాక్యమునే ఆయన ఎక్కువగా ఘనపరిచాడని ఉన్నది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. ఆయన వాక్యాన్ని చదవడం అనేటువంటిది, అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు, అబ్బా నా గురించి కూడా మీరు ఇలా అనకండి ఎక్కడ, అబ్బా మా పాస్టర్ గారు భలే చెప్తారమ్మా. భలే ఏం చెప్తారు? ఏది కొంచెం పెట్టంటే ఏదో కానీ చెప్తా ఉంటే వినబుద్ధి అవుతూ ఉంటుంది. ఎంతసేపు అయినా అట్టిగా ఇలిసినట్టు ఉంటుంది, భలే ఉంటుంది. ఏంటి ఆ భలే? జీవితంలో చూస్తే ఎప్పుడు ఒక పిరికితనం, ఎప్పుడు ఒక భయం, చేతిలో కొబ్బరి నుండి అబ్బా సంవత్సరం అంతా ఎనికెడ తీసుకొస్తూ ఉంటుంది. మా పాస్టర్ గారు భలే చెప్తాడు. ఏంటి ఆ భలే? వాక్యము అర్థమైనప్పుడు ఆ వ్యక్తిలోకి వచ్చేటువంటిది 2 ప్రాముఖ్యమైన విషయాలు. నువ్వు సత్యమును తెలుసుకుని, ఒకటి ధైర్యము, రెండవది జ్ఞానము. నువ్వు పేదరాలువైనా సరే, నీ శుభ్రతలో, నీ యొక్క ఇంటిలో, నువ్వు నడిచే దానిలో, నువ్వు భౌతికంగా కూడా వైజ్గా ఉంటారు. ఏందిరా ఏమి చదువుకోలేదు, ఏమా ఇంత జ్ఞానంగా ఉందేంది, ఏంది ఇంత శుభ్రంగా ఉందేంది, ఏంది ఇంత టాలెంటెడ్గా ఉందేంది? దేవుని వాక్యం ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జ్ఞానవంతుడిగా మారిపోతాడు. శుభ్రతలో, తెలివిలో, మాటలో ఒకరి చేత చెప్పించుకోరు, వాళ్ళే చెప్పేవాళ్ళకు ఉంటారు. అది దేవుని జ్ఞానం. రెండవది ధైర్యం. ఎప్పుడు కూడా ఏదో ఒక భరోసా కలిగిన వ్యక్తిగా ఉంటారు. కృంగిపోయే విషయాలు ఉంటాయి, బాధపడే విషయాలు ఉంటాయి, ఏడ్చే విషయాలు ఉంటాయి, కానీ ఆ వాక్యం ఇచ్చిన భరోసా, ఆ నిరీక్షణ, దేవుడు నా దేవుడు నాకు చేస్తాడు, చేయబోతున్నాడు, ఒకరోజు వస్తుంది నా దేవుని యొక్క నాకు ఇచ్చిన మాట నెరవేర్పు కాలం అనే భరోసా నీలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరిలో ఉంటుందంటే వాక్యాన్ని తినేవారిలో, అనగా వాక్యాన్ని చదివేవారిలో, వాక్యాన్ని అర్థం చేసుకునే వారిలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యమే, వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానం కలిగే ఉంటారు. అందుకే యోహాను సువార్తలో 8:44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఎవరి గురించి? ఆ యూదులైన వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మీ తండ్రి అపవాది సంబంధులు కాబట్టి మీరేం చేస్తున్నారు? దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు, అపవాది యొక్క నేచర్ వినండి, ఆది నుండి వాడు నరహంతకుడయిండి, యోహాను సువార్త 8:44, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడువాడు. అబద్ధముకును వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకునైనాడు. చూడండి, అబద్ధమునకు జనకుడైనాడు. వాడు ఏం చేస్తాడు? నీకు నిరీక్షణ లేని విధంగా, భవిష్యత్తు లేని విధంగా, ఇంకెంతకాలం ఇంతేలే, నీ ప్రార్థన వేస్ట్, నీ ప్రయాస వేస్ట్, నువ్వు చేసేది వేస్ట్, నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తే ఇంకా చూడు ఏం జరగలేదు, ఇంకా ఏం జరగలేదు, ఇంకెంతకాలం చూడు, నీకంటే వెనక ఉన్న వాళ్ళు చూడు కోట్లు సంపాదిస్తున్నారు, నీకంటే వెనకున్న వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు చూడు, వాడు కూడా ఇల్లు కట్టాడు, వాడు కూడా బండి కొన్నాడు, నువ్వు చూడు నీ ఇల్లు చూడు, నిన్నగాక మొన్న నీ కళ్ళెదురుగా చీవుడు ముక్కేసుకొని తిరిగింది, ఇప్పుడు చూడు నీ ఎదురుగా పట్టు చీర వేసుకొని తిరుగుతుంది. నీ భవిష్యత్తు ఏంది? ఇంత ప్రార్థన చేస్తున్నావు,
అరగంట ముందు పోయి చర్చి అంతా ఊడుస్తావు, ఏదేదో చేస్తావు, వద్దన్నా కానీ పోయి పరిచర్యలో దూరతావు, నా చెయ్యి అంటావు, ఏదేదో చేస్తావు. చూడు ఒకసారి చూడు ఎలా ఉన్నారో చూడు. ఈ అబద్ధము ద్వారా నిన్ను క్రీస్తునందు విశ్వాసము శుభనిరీక్షణలో నుంచి, ఆయన ఇచ్చే నిత్య జీవమును గురించిన ఆయన ప్రత్యక్షతలో నుంచి నిన్నేం చేస్తాడంటే బయటికి లాగి వారితో పాటు నిన్ను కూడా నాశనాన్ని చేస్తాడు. క్రైస్తవునికి భూమి మీద ఉన్నదే భవిష్యత్తు కాదు. అందుకే దేవుని ఈ యుగమందు రాబో యుగమందు నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ మంచి బట్టలు కట్టుకొని ఇక్కడ సెంటు కొట్టుకొని ఇక్కడ బిర్యానీలు చచ్చిపోదానికి కాదు. నీ అసలైన ఇల్లు అది. ఆదామవని నిత్యము దేవునితో సహవాసము కలిగి సమాధానము కలిగి జీవించాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమం ద్వారా వారు ఏం చేశారు? ఏదేను వెలుపలకు త్రోసివేయబడ్డారు. ఇది ఏదేను వెలుపల శ్రమ, కష్టము, మోసము, అబద్ధములు, అన్యాయం, అక్రమము కలిగిన లోకం. ఇక్కడ ఈ లోకంలో సంపాదించుకునే దానికి నువ్వు పరిగెడుతున్నావు, కానీ నీవు మరి నీ పిల్లల్ని, నీ భర్తని, లేదా నీ భార్యని, నీ కుటుంబాన్ని నువ్వు వెళ్ళా నిత్య రక్షణ కొరకు మరి ఆగ్రహమ విషయమై ఇనుకొండ రోడ్లో ప్లాట్ కొన్నాం అండి, మంచిది. మరి మీ ఆయనకి అటు ఒక ప్లాట్ ఉంది, నీకు ఇటు ఉంది. తేడా పడితే సత్యనపల్లి రోడ్లో ఒక ప్లాట్ ఉంది, మరి పైన ప్లాట్ ఉందా నీకు? మీ పిల్లలకి పైన ప్లాట్ ఉందా? ఇటీవల నేను గుంటూరులో ఒకరిని కలిస్తే వాళ్ళకి వాళ్ళ పిల్లల ముగ్గురికి ఒక్కొక్కరికి 5 ప్లాట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. మేము వెళ్ళే రోజే, మేము అట్లా వెళ్ళి కలిసే రోజే వాళ్ళ బాబుకి, చిన్న బాబుకి రేపు డిసెంబర్లో మ్యారేజ్ అంట. ఒక 100 గ్రామ్స్ గోల్డ్ తెచ్చుకొని ఇప్పుడే తెచ్చాము, 7,26,000 అయింది అయ్యి అని చెప్తాను. అన్నీ తెచ్చుకున్నారు, అన్నీ ఇంటానికి. అరే మనకేమనిపించింది? ప్రాణం ఉసురు మందా? అరే నేను ఎప్పుడు కొనాలి? కనీసం ఒక 10 గ్రాములను కొనుక్కోవాలి అనిపించిందే? చెప్పండి. అరే నాకు 3 పిల్లలు ఉన్నారు, మగపిల్లంటే తీసి ఆడపిల్ల ఉంది, నాకు కూడా ఒక 10 గ్రాములను కొనుక్కోవాలి. ప్రాణం చెప్పిద్దా? చెప్పదా? మీ ప్రాణం చెప్పదా? మీ మనసు చెప్పదా? నా మనసు చెప్పిద్ది. బిర్యానీ చూస్తే తినాలనిపిస్తుంది, ఎండాకాలం సోడా అయితే తాగాలనిపిస్తుంది, నా ప్రాణం చెప్తుంది. అంటే మీ అంత నీతిమంతుని కాదనుకోండి. వెంటనే ఆలోచన వస్తుంది, అరే 10 గ్రాములన్న కొనుక్కోవాలి, సేవింగ్స్ చేయాలి. ఈ మధ్య స్కీమ్స్ వచ్చినాయి అంట, నెలకు 5,000 కట్టాలి బంగారు, అదన్నా కొనుక్కొని సంవత్సరానికి 12,500 60,000 కడితే కనీసం ఒక 2 చెవులను వచ్చింది, చెవురున్నరని వచ్చింది. వెంటనే మనసు తిరిగిపోతూ ఉంది, అసలు ఆగట్లా, రాకెట్లాగా వెళ్ళిపోతుంది నా మనసు. బట్ ఆ సమయంలో మళ్ళీ నా హృదయంలో మాట్లాడినమాట, మీరు వాగ్దాన సంబంధమైన వాళ్ళు, మీరు పరజనులు కాదు, మీరు ఇక్కడ సంపాదించేది కాదు. తగిన సమయమందు ఏవి మీకు అవసరమో అవి మీకు సమకూర్చబడతాయి అనే వాక్యం ఏం చేసింది తెలుసా? నన్ను వాళ్ళకంటే నన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టింది. అరే నాకు ఇంత భాగ్యం ఉంది, నా పిల్లలకి ఇంత భాగ్యం ఉంది, వాగ్దానాన్ని నేను నిత్య రాజ్యానికి సంబంధించిన 100 గ్రాములు కొనితేనే నా ప్రాణం వెళ్ళాడిపోయింది. ఆడ బంగారపు వీధులు అన్నారు, ఎన్నో విషయాలు అన్నారు, అక్కడ పరిశుద్ధులత అన్నారు, నిత్య స్వాస్థ్యం అన్నారు. సరే ఈ లోకంలో అవసరమే, ఇహలోకంలో కూడా ఘనత కావాలని ప్రాణం కోరుకుంటుంది, కానీ ఇహలోకం నా ఘనత నేను అనుకోకూడదు. ఆమేన్. ఇహలోకం ఘనత నేను అనుకోకూడదు. అపోస్తులు త్యజించారు. అపోస్తుల కాలంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత వారికి దొరికినప్పుడు వారికి ఉన్న సమస్తాన్ని అమ్మి త్యజించి అనంది. ఇళ్ళు, వాకిలు, పొలాలు అన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర అన్నాడు. ఆ పాదాలు ఎందుకు అన్నారనంటే నాకు అర్థమైంది, అంత పనికిరాంది, అంత ఇది మాకు వద్దయ్యా, మాకు అసలు ఆయన దొరికాడు. ఎంత గొప్ప ప్రత్యక్షత, ఎంత గొప్ప వెలుగు, ఎంత గొప్ప అభిషేకం అపోస్తుల కాలంలో ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పే యొక్క అభిషేకము, ఆ యొక్క కృప దొరికింది. ఎస్, ఈరోజు మన జీవితంలో ఇదే మనం అధైర్యము, పిరికితనము, భయము, ఆందోళన, శత్రు ఎన్నో విషయాల్లో నీలోనికి జొరబడి, కుటుంబాల్లోనికి జొరబడి, నీ ఆలోచనలకు జరగబడి, నీ భావోద్రేకాల ద్వారా, తప్పుడు నిర్ణయాల ద్వారా, తప్పుడు ఆలోచనల ద్వారా, పిరికితనం ద్వారా, అహంకారము ద్వారా, ఎన్నో విషయాలు ఈరోజు చెప్తాను అనుకున్నా కుదరలా. అహంకారము ద్వారా, భయం అనే ఆత్మ ద్వారా, నిరాశ అనే ఆత్మ ద్వారా, అస్వస్థత, ఇవన్నీ కూడా అపవాది యొక్క తంత్రాలు. మనకు తెలియదు అహంకారం, గర్వం ఒక ఆత్మ అని. లూసిఫర్కి ఏంటిది? గర్విష్ఠుడు అని ఉన్నది.
గర్వము అనేది, అహంకారం అనేటువంటిది, అసూయ అనేటువంటిది భౌతికమైన పాపాల కంటే ఘోరమైన వ్యాధి కలిగినారు. ఇవి మనం ప్రార్థన చేస్తే పోయేవి కాదవి, మనం తీసేసుకుంటే పోయి. చెప్పండి, మనం తీసేసుకునేవి. అహంకారం అనేది ఎలా పోతుంది, గర్వం అని ఎలా పోతుంది తెలుసా? మనం ప్రార్థన చేస్తే పోతుంది. ప్రభా, దేవునిని ప్రేమించుట, దేవునికి విధేయత చూపించుట, ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకున్నట, ఆయన కృప విలువ, ఆయన యొక్క ప్రేమ విలువ ఎరిగినప్పుడే మనం ఈ గర్వంలో నుంచి, అతిశయం నుంచి, అహంకారం నుంచి బయటకు వస్తాం. ఇవి మనలో పెడతాడు అపవాది, ఇవి మనలో పెడతాడు. ఎన్నో సంఘాల్లో ప్రాముఖ్యత విషయం కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. లేరా లేరా ఉన్నారా? ఉన్నారేంది? ఉన్నది మొత్తం వాళ్ళే. మాకు అది వల్లేదు ఇది. నేను అంటాను, నువ్వు సంఘంలో బాగా ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నంత విలువ ద్రాక్షారసం ఇచ్చేది, కానుకలు పెట్టేదానికి ఉంటుందా? నువ్వు ఒక ప్రార్థనా పరురాల్లాగా వెళ్ళి నలుగురిని, ఒక వ్యక్తి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నారు, అయ్యా ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అని వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని ఆదరించి అంత గొప్ప దానికంటే ఇక లోతైన మెట్టి సంఘంలో ఏమైనా ఉన్నదా? చెప్పండి. లేదు, లేదు. ఇటీవలే నేను హైదరాబాదులో ఆ సమస్యను చూశాను. ఒక సంఘంలో ప్రాముఖ్యత, కూర్చునే చోట ప్రాముఖ్యత ప్రతిదానికి. ఎందుకు అది అంటే, నిన్ను అపవాది నిన్ను దేవునిలోంచి, క్రీస్తులోంచి వేరు చేయడానికి అది ఒక మనసు పెట్టాడు. లేదు, నీ అభిషేకమే నీ ప్రాముఖ్యత, నీ ప్రార్థనే నీ ప్రాముఖ్యత. నీవు ప్రేమించడం నేర్చుకో, ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఇతరులను ఆదరించే వ్యక్తిగా ఉండు. నువ్వు ఒక తండ్రిగా, తల్లిగా అయిపోతావు సంఘానికి. పాస్టర్ గారు వాక్యం చెబుతాడు, వెళ్తాడు, చేస్తుంటాడు. కానీ నువ్వేం చేస్తుంటావు? ఇతరులతో మాట్లాడటం, ఆదరించడం, పలకరించడం ద్వారా నువ్వు ప్రీతికరమైన వ్యక్తిగా మారుతావు. ఈ పొజిషన్ ఎవడిస్తాడు నీకు? పాస్టర్ గారు ఇస్తాడా? పాస్టర్ గారు ఇస్తే పాస్టర్ గారి పిల్లలు ఇస్తారా? వాళ్ళు ఎవరీరు. ఇది దేవుడు కోరుకుంటుంది. అభద్రతా భావం, భయము, ఆందోళన. చాలామంది ఈ యొక్క స్పిరిట్స్ అంటే ఆత్మ యొక్క బంధకములో వాళ్ళు చిక్కుబడి మానసికంగా నోటి ప్రార్థన, నోటి మాటలు, నోటి వాక్యము, భౌతికమైన తెలివితేటలతో సంఘాలు, వ్యక్తులు నింపబడుతున్నారు, కానీ వారు దాని శక్తిని అనుభవించలేకపోతున్నారు. ఈరోజు ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోండి, నువ్వు దేవుని ఆత్మ ఏలుబడిలో ఉన్నావా, లేకపోతే అపవాది తంత్రములు, ఇలాంటి తంత్రాల్లో, ఇలాంటి భావోద్రేకాల్లో చిక్కుబడి ఉన్నావా? అందుకే ప్రభువు చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ అన్నాడు. మనం దేవుని సన్నిధిలో వెతకాల్సిందంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, మన హృదయాన్ని పరిశోధించుకోవటం, మన మనసును పరిశోధించుకోవటం. నేను ఏ విషయంలో ఆయనకి అయోగ్యుడిగా, వేరొక వ్యతిరేక దిశలో నేను వెళ్తున్నానా, అది నువ్వు పరిశోధించుకోవాలి. అనేక మంది ఇలానే పెట్టి ప్రభువా అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్యాలు చెయ్యి, నాకు అవి చెయ్యి, నాకు ఇవి చెయ్యి, నాకు బ్రేక్ త్రూ దయచేయి. నో, మనము మన హృదయాలను, అందుకే ప్రభు అంటాడు పాత నిబంధనలో ఏమంటారు తెలుసా? మీరు మీ బట్టలను కాదు, మీ హృదయాలను చించుకోండి అంటాడు. ఎస్, ఈరోజు మనం ఎన్ని విషయాల్లో దేవుని బిడ్డలమై ఉండి, వెలిగించబడిన వారమై ఉండి, ప్రత్యేకించబడిన వారమై ఉండి, అభిషేకించబడిన వారమై ఉండి, ఆత్మచేత ముద్రించబడిన వారమై ఉండి, వాగ్దానాలు కలిగి ఇన్ని ఉండి కూడా ఒక్క విషయంలో కూడా మనము బయట సమాధానం మన కుటుంబాలు అనుభవించలేని వారిగా ఉన్నామంటే మనమే ఎక్కడో మనమే ఆ అపవాది తంత్రంలోనికి మనమే వాడికి అవకాశం ఇచ్చాం. మనసులో, క్రైస్తవుని మనసులో ఎప్పుడు వ్యాకులత ఉండకూడదు, భవిష్యత్తుని గురించిన భయం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు. ఇవన్నీ కూడా ద స్పిరిట్స్ అంటారు. అంటే ఆత్మ, నిరాశపరచు ఆత్మ. బైబిల్లో సోదె చెప్పు ఆత్మ ఉన్నది, నిద్ర ఆత్మ ఉన్నది, గర్వపు ఆత్మ ఉన్నది. యెజబేలు అనేటువంటి స్త్రీ యొక్క ఆమె వ్యక్తే, కానీ ఆమె ఆత్మను గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే ఆమెకున్న స్వభావం ఒక ఆత్మగా పనిచేస్తుంది, యెజబేలు యొక్క స్వభావం. ఇవన్నీ కూడా నీకు తెలియకుండా నీ మనసుని, నీ కుటుంబాలని, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది, నీ మనసుని బాధిస్తూ ఉంది, నిన్నెక్కడో గట్టిగా పట్టుకొని ఉన్నది. నీ భక్తి నీకు ఉపయోగం లేకుండా,
నీ వాక్యం నీకు ఉపయోగం లేకుండా, నీ ప్రార్థన నిన్ను ప్రయోజకుడిగా చేయకుండా నీ మనసును గట్టిగా పట్టుకున్నాడు ఒక గర్వంతో, ఒక అసూయతో, స్వనీతితో, ఏదో ఒక డంబంతో, ఏదో ఒక విషయం నేను పట్టుకున్నాడు. ఇక నీలో ఎన్ని విషయాలు నీకు వాక్యం తెలిసిన, ప్రార్థన తెలిసినా అవి ఈ మనసులో గుండే పనిచేయాలి. కాబట్టి అసలు మనసునే వాడు ఒడిసి పట్టుకున్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితం నీకు ప్రయోజనకరంగా ఉండదు. అందుకే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన స్థితి గొప్పది, నువ్వు నాకు ఇచ్చిన స్థితి చాలా గొప్పది, నీవు నా కొరకు కలిగిన ప్రణాళిక చాలా గొప్పది. మాకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్లో, నా కుటుంబంలో అనారోగ్య సమస్యల్లో, నా పరిస్థితులు బాగలేని ఇలాంటి సమయంలో కూడా నాకు కలిగిన ధైర్యం ఏదంటే, నీ రక్తమును బట్టి నేను నీ కృపాసనం మీదకి ధైర్యముగా చేరుతున్నానయ్యా. ఈరోజు నేను నీ కృపాసనం మీదకి వస్తున్నాను. నేను గుడారంలోనికి రావడం లేదు, సంవత్సరానికి ఒకసారి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి కాదయ్యా. నేను ఇప్పుడు నీ సన్నిధిలో నేనున్నాను. ఆమేన్. అందుకే ఎఫెసీ 2 ఆయన క్రీస్తుతో కూడా నిన్ను లేపి ఆయనతో పాటు నేను కూర్చుండబెట్టాడు. ఈ సంబంధం ఈ రోజుల్లో ఎమ్మెల్యే తెలిస్తే, మినిస్టర్ తెలిస్తే, ఎంపీ తెలిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదో ఒక ధైర్యం, కొండ అండా బండా ఉంటుంది వాళ్ళకి. నీకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర నుంచి ఒక జవాబును తీసుకొచ్చుకునే ఆ యాక్సెస్ నీకుంది. ఆ మార్గం నీ కొరకు తెరిచాడు. అందుకే తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నా అన్నప్పుడు మనుషుల యొక్క పాపమునకు రక్తమును చిందించట ఆ ప్రాయశ్చితం జరిగినది కనుక అతి పరిశుద్ధ స్థలంలో అడ్డతెర చినిగిపోయినది. ప్రజలందరూ కూడా ఇక వారు వీరని లేక అందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలో సమీపించగలిగారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆయన కార్చిన రక్తము, అమూల్యమైన రక్తము ఏం చేసింది తెలుసా? ఏం చేసింది తెలుసా? దేవుని యొద్దకి డైరెక్ట్గా నిన్ను తీసుకెళ్ళింది. అందుకే ఎన్ని భయాలన్నీ ఉన్నాయి, ఎన్ని పరిస్థితులన్నా ఉండనాయి, ఈరోజు నీ ధైర్యం ఏం తెలుసా? మన దేవుడు, మన పితరుల దేవుడు, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి బలవంతుడో నువ్వు దాన్ని ఎరిగి ఉంటే అదే నీకు ధైర్యం. అందుకే మన దేవుడు ఎవరైనా ఉన్నది అని అంటే చూసినట్లయితే యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకొనును. ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది ఇస్సాకు విషయంలో. ఆమేన్. యెహోవా నిస్సి అంటే యెహోవా నా ధ్వజం. అది యుద్ధంలో మోషే అమాలేకులను ఓడించినప్పుడు అక్కడ పలకబడిన మాట. నిర్గమాకాండం 17:10 యెహోవా నిస్సి. చెప్పండి, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవాయే మనకు శాంతి. ఆమేన్, ఆమేన్. యెహోవా సిద్కేను, యెహోవా మనకి నీతి. యెహోవా మెకదేష్, ఆయనే మన పరిశుద్ధపరచు ప్రభువు అంటాడు. ఆమేన్. ఇట్లా ఎన్నో విషయాలు. యెహోవా రాఫా, స్వస్థపరుస్తాడని ఉంటుంది. ఎల్ ఎలోహీమ్ అని ఉంటుంది, నిత్యుడు అని ఉంటుంది, అడోనాయ్ అని ఉంటుంది, యజమాని అని ఉంటుంది. అవునా? మరి మన దేవుడు ఆయన గుణలక్షణములను తెలియజేసే పేర్లు ఇవి. మనం సూపర్ స్టార్, మెగాస్టార్ ఇట్లా అంటాం కదా, అట్లానే దేవుని యొక్క సామర్థ్యత, ఆయన గుణలక్షణాలని వెల్లడి చేసినప్పుడు ఉన్న నామము ఆ బిరుదు అంటారు దాన్ని. మరి మన దేవుని యొక్క నేచర్ ఇది. యెహోవా ఇస్సాకు విషయంలో అబ్రహాంతో యెహోవాయే చూసుకొని అన్నాడు. ఆ రోజు యెహోవా చూసుకొని అనే దేవుని యొక్క స్వభావం, నేచర్ ఈరోజు ఏమైనా మారిందా? ఆయన సామర్థ్యత ఏమైనా తగ్గిందా? ఆయన ఏమైనా ఎలక్షన్లో ఓడిపోయాడా? ఆయన సామర్థ్యత అలా, ఆయన నిత్యుడని ఉన్నది. ఆయన మొదటివాడు, కడపటివాడు అన్నది, మార్పు లేనివాడు. నీవు నీ ప్రార్థనలో ఆయన అలా చూడాలి. అలా చూడకుండా, అలా మాట్లాడకుండా ఉండడానికే నీ మనసులోనికి కులాలు, మతాలు, బంధువుల్లో, స్నేహితులు, తగువులు, ఇరుకులు, అసూయలు ఇవన్నీ ఎందుకు తెచ్చాడంటే నిన్ను నీ దేవుని సామర్థ్యత ఏమిటో చూసి దానిని పొందుకొని దాన్ని అనుభవించకుండా నిమిత్తం నిన్ను శరీర సంబంధమైన వ్యక్తిగా జీవింపజేయడానికి నీ మనసులోనికి అసూయలుగా, కుట్రలుగా, తంత్రములుగా, అబద్ధములుగా, భయముగా, గర్వముగా, అసూయగా, మత్సరముగా, పాపముగా నిన్ను నీ మనసులోనికి ప్రవేశించాడు.
వాడిని నువ్వు తోలివేయకపోతే, వాడిని నువ్వు వాడి తంత్రములు ఎరగకపోతే, గర్జించే సింహమైన అపవాది నువ్వు ఎదిరించలేకపోతే, నీ దేవుడు ఎంత గొప్పవాడైనా ఆయన శక్తిని మీరు అనుభవించలేరు. టుడే మన హృదయాలు తెరవాలి, మన మనసులు తెరవాలి, మనం ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి, ఆయన సామర్థ్యత ఏంటిదో తెలుసుకోవాలి, నీకు ఇవ్వబడిన స్థితి ఏంటిదో తెలుసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన హృదయంతో నీ హృదయం ఏకీభవించినప్పుడు, ఆయన వాక్యంతో నీ హృదయం నీ ఆలోచనలు ఏకీభవించినప్పుడు, ఆయన మనసుతో నీ మనసు ఏకీభవించినప్పుడు, అప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.